Hello and welcome back to all my dear lovely students. Welcome to the channel Learn English with Ameer. Today we are going to have the third session of Grand Test number 3. On students' demand, I'm making this video. Okay, students చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు గ్రాండ్ టెస్ట్ నెంబర్ 3 కూడా పెట్టండి సార్ అని చెప్పేసి ఆఫ్టర్ రిలీజింగ్ ద గ్రాండ్ టెస్ట్ 2. Okay, right, and the kind of response that I got was really overwhelming. Thank you for the response, and without wasting a second, we are going to start our grand test number 3. Get ready guys, same things, PDF will be provided, link will be in the description. Watch the PDF or go through the PDF first, test your understanding, మీకైతే ఎంతవరకు ఆన్సర్స్ వస్తాయని మీరు చెక్ చేయండి, then listen to the explanation. Shall we start? Yes it is. Come on, let us start this now. Okay, right, the first question of grand test number 3. Right, what does it say? It seems like a fill in the blank question. Yes or no? Right, it is. Right, what is the answer for the first question? We'll see. Why don't we read this question first? Okay, would you mind dash the suitcase sir? Would you mind dash the suitcase sir? Okay, right, the options goes like this. Would you mind open? Would you mind opening? Would you mind to open? Would you mind opened? Okay, this is very easy guys. Okay, I'll tell you one small technique of tackling such questions. Very easy. See, in this question the examiner is potentially asking you how you have the understanding of some modals, or how you use some polite sentences in your daily language also. So this is simple question, very simple question. See, English lo eppudaina kuda whenever we write or say something using would you mind, or on the other side we can also use one more phrase, would you mind ki badulu we can also say do you mind. Remember these two things my dear. Okay, whenever you want someone to do something and you ask them very politely ఎవర్నైనా ఏదైనా చేయమని అడగాలి అని అనుకుంటే ఆల్వేస్ మీరు ఈ ఫ్రేజెస్ యూస్ చేస్తే చాలా క్లాసిక్గా ఉంటుంది అనమాట. వుడ్ యూ మైండ్, డూ యూ మైండ్. I'll tell you examples కూడా చెప్తా, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎస్ ఆర్ నో? రైట్, నా ఫర్ దిస్ ఇన్స్టెన్స్ ఈ క్వశ్చన్ మ్యాటర్కి వస్తే వుడ్ యూ మైండ్ డాష్ ది సూట్ కేస్ సర్ క్వశ్చన్. ఓకే, దిస్ ఇస్ ది రిక్వెస్ట్. రైట్, ఎనీవే వుడ్ యూ మైండ్ ఆర్ డూ యూ మైండ్ బేసికల్గా పొలైట్ రిక్వెస్ట్ అని చూపిస్తుంది, ఇదైతే గుర్తుపెట్టుకోండి, పొలైట్ రిక్వెస్ట్. గాట్ ఇట్? నా ద థింగ్ ఇస్ ఈ క్వశ్చన్లో ఎగ్జాక్ట్ ఏం చెక్ చేస్తున్నారు? వెరీ సింపుల్ మై డియర్. వుడ్ యూ మైండ్ ఆర్ డూ యూ మైండ్ విల్ ఆల్వేస్ బీ ఫాలోడ్ బై అ వర్బ్, అండ్ దట్ వర్బ్ basically should be in ing format. Okay, v1 plus ing అంటాం. రిమెంబర్ దిస్, ఎప్పుడైనా మనం వుడ్ యూ మైండ్ ఆర్ డూ యూ మైండ్ తర్వాత ఒక వర్బ్ని యూస్ చేయాలనుకుంటే ఇట్ షుడ్ ఆల్వేస్ బీ ఇన్ ది ఐఎన్జీ ఫామ్. ఓకే, రైట్, సింపుల్ గైస్. ఇప్పుడు దీంట్లో ఇక మీరు ఎక్కువసేపు చూడాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఆన్సర్ చేయాలి. ఏబిసిడి, ఆన్సర్ ఈజ్ బి. ఓకే, సో పర్హాప్స్ మనం ఏం చెప్తాం అనేది ఇప్పుడు చెప్తాను చూడండి. వుడ్ యూ మైండ్ ఓపెనింగ్ ద సూట్ కేస్? లెట్ అస్ సే యాక్చువల్గా వన్ పర్సన్ ఉన్నాడు. ఆ పర్సన్ యాక్చువల్లీ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళాడు, చెక్ ఇన్ చేస్తున్నాడు, వేరే కంట్రీకి వెళ్ళాలి. అతని బ్యాగేజ్లో ఏదో సస్పీషియస్ థింగ్ ఉందని చెప్పేసి, ఏదో థింగ్ని తను క్యారీ చేస్తున్నాడని చెప్పేసి అక్కడ లోకల్ ఉన్న అథారిటీస్ ఒకవేళ సస్పీషియస్గా అతని బ్యాగ్ని చెక్ చేద్దాం అనుకో, పొలైట్గా ఎలా అడగాలంటే ఇలా అడగాలి, పొలైట్గా, చాలా పొలైట్గా ఏమని అడగాలి? వుడ్ యూ మైండ్ ఓపెనింగ్ ద సూట్ కేస్ సార్? కొంచెం ఆ సూట్ కేస్ని ఓపెన్ చేసి దాంట్లో ఏముందో మాకు చూపిస్తారా సార్ అని దాని మీనింగ్ అనమాట. వెరీ ఈజీ. సో మనం కూడా యూస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీ బ్రదర్ యాక్చువల్లీ టీవీ పెట్టుకున్నాడు, ఫుల్ వాల్యూమ్ పెట్టాడు, మీరు చెప్పాలి అరే అది తగ్గించని చెప్పి, అది కూడా రిక్వెస్ట్ వేలో పొలైట్గా చెప్పాలనుకో, మీరేమనాలి? వుడ్ యూ మైండ్ టర్నింగ్ ద వాల్యూమ్ డౌన్? వుడ్ యూ మైండ్ టర్నింగ్ ద వాల్యూమ్ డౌన్? వెరీ ఈజీ. ఓకే, మీ బ్రదర్ని అడగాలి, మీరు కూర్చున్నారు సోఫాలో, ఓకే, నా కౌచ్లో, అక్కడ ఉన్న విండోని ఓపెన్ చేయమని అడగాలి. ఓకే, వుడ్ యూ మైండ్ ఓపెనింగ్ ద విండో? వుడ్ యూ మైండ్ ఓపెనింగ్ ద విండో? ఆర్ మీరు ఇలా కూడా చెప్పొచ్చు, డూ యూ మైండ్ ఓపెనింగ్ ద విండో? ఓకే, సో వెరీ సింపుల్. పొలైట్ రిక్వెస్ట్ కోసం మనం బేసికల్గా యూస్ చేస్తాం ఈ టూ ఫ్రేజెస్, అండ్ దే విల్ ఆల్వేస్ బీ ఫాలోడ్ బై ఐఎన్జీ. రైట్, వెరీ ఈజీ క్వశ్చన్. లెట్ us move to question number 2 without any delay. What does this question say? When she parted dash her parents, her eyes were full of tears. See guys, I stress on these things very very much while డిస్కసింగ్ దీస్ ఎలిమెంట్స్ ఇన్ ద క్లాసెస్. మ్యాటర్ ఏంటంటే వెన్ షీ పార్టెడ్ డాష్, యాక్చువల్లీ వీటిని మనం సమ్హౌ ఫ్రేజల్ వర్బ్ కాన్సెప్ట్ కిందకు వస్తాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓకే, దిస్ ఈజ్ యాక్చువల్లీ అ క్వశ్చన్ బేస్డ్ ఆన్ ద ఫ్రేజల్ వర్బ్ కాన్సెప్ట్, ఆర్ ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ వర్బ్ అండ్ ద వర్బ్ దట్ prepositions would be followed by particular verbs, అది తెలిసినా కూడా the usage of verbs along with preposition combination, even if you know that, you would be able to answer this question, which is nothing but phrasal verb actually. Okay na, usage తెలిసినా ఓకే, phrasal verb meaning చదువుకున్నా కూడా ఓకే. I'll tell you the lovely concept here. When she parted dash her parents, her eyes were full of tears. ఓకే, ఆమె పేరెంట్స్తో విడిపోయి వెళ్ళేటప్పుడు ఆమె కళ్ళల్లో చాలా
ఏడుపు ఉండే యాక్చువల్లీ వాటర్ ఉండే అనమాట. ఓకే, దాని మీనింగ్ అది దుఃఖాన్ని చూపిస్తుంది, రైట్? షీ సాడ్. ఎనీవే పార్టెడ్ డాష్, ఎనీవే పార్టెడ్ విత్ ఎనీ ప్రపోజిషన్ చూపిస్తే దట్ షోస్ సెపరేషన్. ఓకేనా, సెపరేషన్ చూపిస్తుంది. సో బేసికలీ సెపరేషన్ చూపించాలంటే పార్ట్ కెన్ బి యూస్డ్ విత్ 2 prepositions. One, part from can be used. The second one, part with can also be used. So what is the difference between these 2 prepositions? The verb is same. Preposition మారితే మీనింగ్ ఎలా మారుతుంది? Shall we discuss this? We have to. ఎందుకు చూడండి ఒకసారి ఇక్కడ దీంట్లోంచి క్వశ్చన్ వచ్చిందన్నమాట. యూ కెన్ డైరెక్ట్లీ ఎలిమినేట్ పార్ట్ అవే, పార్ట్ ఆఫ్. అవి ఎనీవే కరెక్ట్ కాదు. బి అండ్ సి ఆర్ నాట్ ది ఆన్సర్స్. ఏ నా డి నా వెంటనే చెప్దాం. ఓకేనా? సి పార్ట్ ఫ్రమ్ ఈస్ బేసికలీ యూస్డ్ వెన్ యూ ఆర్ షోయింగ్ ద సెపరేషన్ between one person to another person. Okay na, whenever persons are involved, if you're talking about separation of persons, whenever you're talking about separation of persons or people involved here ankondi, then we use part from. Remember, we should never say part with someone. People to cheppalem. Okay na, right? Part with can be used with basically things. Part with is basically used with things, or we can also say possessions. మనం దేన్నైతే కలిగి ఉంటామో వాటిని మనము రెఫర్ చేయాలన్నా, లేకపోతే సింపుల్ చెప్పాలంటే వస్తువుల గురించి మాట్లాడాలన్నా. ఓకేనా, పర్సన్స్ కాకుండా వస్తువుల గురించి మాట్లాడాలంటే పార్ట్ విత్ యూస్ చేయాలి. సచ్ అన్ ఈజీ కాన్సెప్ట్. ఓకే, ఎనీవే కాన్సెప్ట్ తెలియకపోతే యూ కాంట్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఎస్ ఆర్ నో? సో ఎనీవే ఇక్కడ మనకి వెన్ షీ పార్టెడ్ డాష్ హర్ పేరెంట్స్ అన్నప్పుడు పేరెంట్స్ పర్సన్సా థింగ్సా? పర్సన్స్ కదా. సో ఇమీడియట్గా ఆన్సర్ ఏం రావాలి అంటే ఫ్రమ్. హౌ మచ్ టైమ్ డూ యూ వాంట్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్? Very less. Yes or no? So answer for this question is part from. Option A is your answer. Very well done. Okay, go to question number 3, my dear. Question number 3, during a period of protracted illness, I'll tell you the meaning of every word. మీరు అస్సలు పరిచయం కావద్దు, చదవండి. During a period of protracted illness, the sick can become infirm dash work and many of the specific skills that were once possessed. ఓకే మై డియర్, దీని మీనింగ్ చాలా సింపుల్. బట్ ఒకవేళ మీరు కన్ఫ్యూజ్ అయితే మాత్రం, కాంప్లికేట్గా ఉంది, సైజ్ పెద్దగా ఉంది అనుకుంటే మాత్రం కొంచెం ప్రాబ్లమేటిక్గా అనిపించే ఛాన్స్ ఉంది. విల్ టాక్ అబౌట్ దిస్. డ్యూరింగ్ అ పీరియడ్ ఆఫ్ ప్రొట్రాక్టెడ్ ఇల్నెస్. ఓకే, ప్రొట్రాక్టెడ్ ఇల్నెస్ సింప్లీ మీన్స్ ప్రొలాంగ్డ్ ఇల్నెస్. ప్రొట్రాక్టెడ్ ఇల్నెస్ సింప్లీ మీన్స్ ప్రొలాంగ్డ్ ఇల్నెస్. ప్రొలాంగ్డ్ ఇల్నెస్ అంటే ఏదైనా రోగం ఎక్కువ రోజులు ఉంటే, ఎక్కువ సంవత్సరాలు ఓకేనా ఉందనుకో, దాన్ని మనం అంటాం ప్రొలాంగ్డ్ ఇల్నెస్ ఆర్ ప్రొట్రాక్టెడ్ ఇల్నెస్. ఏదైనా రోగం గురించి మాట్లాడుతున్నాం. ఓకే, ఒక రోగం ఒకవేళ నీకు ప్రొట్రాక్టెడ్ ఇల్నెస్ కనుక వస్తే, ప్రొలాంగ్డ్ ఇల్నెస్ కనుక వస్తే, చాలా ఇయర్స్ నీతో ఉంటే ఏమవుతుంది? ద సిక్ కెన్ బికమ్ ఇన్ఫర్మ్. ఎవరైతే రోగులు ఉన్నారో వాళ్ళు ఇన్ఫర్మ్ అవుతారు. ఇన్ ద ప్రీవియస్ వీడియో ఇట్ సెల్ఫ్ వీ హ్యావ్ డిస్కస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఇన్ఫర్మ్, హ్యావెంట్ వి? చూడండి, ఇన్ఫర్మ్ అంటే నేను చెప్పాను ఫర్మ్గా లేకపోవడము, దట్ మీన్స్ ఇన్ఫర్మిటీ మీన్స్ వీక్నెస్. అంటే రోగులు చాలా వీక్గా తయారవుతారు, వీక్ అయిపోతారు, వీక్నెస్, దట్ ఈస్ ట్రూ. డాష్ బోత్ ద స్ట్రెంగ్త్ టు వర్క్ అండ్ మెనీ ఆఫ్ ద స్పెసిఫిక్ స్కిల్స్ దట్ వర్ వన్స్ పొజెస్డ్. ఓకే, డాష్ బోత్ ద స్ట్రెంగ్త్ టు వర్క్. అయితే మనుషులు పని చేయడానికి ఉండే స్ట్రెంగ్త్ని కోల్పోతారు, అండ్ మెనీ ఆఫ్ ద స్పెసిఫిక్ స్కిల్స్, వాళ్ళకున్న స్కిల్స్ కూడా వాళ్ళు కోల్పోతారు. ఒకప్పుడు వాళ్ళకు ఉండే స్కిల్స్ వాళ్ళు కోల్పోతారు, ఎందుకంటే ఇల్నెస్ వల్ల మనుషుల ఎబిలిటీ తగ్గిపోతుంది. దట్ ఈస్ ట్రూ. ఓకేనా, డాష్లో మరి తగ్గిపోతుంది, కోల్పోవడాన్ని చూపించే ఒక వర్డ్ కావాలరా నాన్న. రీగెయినింగ్ అంటే మళ్ళీ తిరిగి పొందుతారంట. పోవాలి, పోవడం సెన్స్ కావాలి, రైట్? డినయింగ్ దేని తిరస్కరించడమా? నో. పర్సూవింగ్ దేని వెనకైనా వెళ్ళడమా? నో. మీనింగ్ ఏంటి యాక్చువల్గా? కోల్పోవడం అనే సెన్స్ ఒకటే ఒక వర్డ్లో వస్తుంది. దట్ ఈస్ ఆప్షన్ D, losing. See, this question is not at all a difficult question, such an easy question. The only thing that the examiner is checking here is, are you able to understand the context of the sentence? ఆ సెంటెన్స్లో ఉన్న మీనింగ్ అర్థమైతే మాత్రం లూజింగ్ ఇట్లా అయిపోవచ్చు, కానీ ఆ మీనింగ్ నీకు అర్థమైందా అనేది క్వశ్చన్ అన్నమాట. అండర్స్టాండింగ్ చెక్ చేయడానికి ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్ వచ్చింది. సచ్ అ లవ్లీ క్వశ్చన్. ఓకే, విల్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్, ద ఫోర్త్ క్వశ్చన్, రైట్? ఫోర్త్ క్వశ్చన్ నుంచి 4, 5, 6, all these 3 questions are error detection questions, my dear. Okay, and you are already aware of how to solve the questions of error detection. Mistakes ni find out cheyadam meeku already alawate. So why don't you read the 4th question? One of the most widely spread bad habit is the use of tobacco. Correct? Tobacco ni use cheyadam anedi one of the most bad habit. Correct? Yes. See, what is the mistake in this sentence? Part A, part B, part C or part D? Which part contains the error? Right, చెప్దాం చూడండి. One of the most widely spread. See, this is also an elementary concept, my dear. Question number 4. ఎప్పుడైనా కూడా మీరు వన్ ఆఫ్ ద యూజ్ చేస్తున్నారనుకో, వన్ ఆఫ్ ద విల్ ఆల్వేస్ బీ ఫాలోడ్ బై అ ప్లూరల్ నౌన్, మై డియర్. ప్లూరల్ నౌన్, ప్లూరలే ఉండాలి. ఎందుకు? అది కామన్ రా నాన్న. వన్ ఆఫ్ ద ప్లస్ ప్లూరల్ నౌన్ ఎందుకు ఉండాలి? ఫర్ ఎగ్జాంపుల్,
he is one of the boys. He is one of the boy అంటామా, he is one of the boys అంటామా, ఓకేనా. he is one of the boy or he is one of the boys who is intelligent అనాలంటే చూడు, ఇప్పుడు సింపుల్ మ్యాటర్ చెప్తా చూడండి. వన్ ఆఫ్ ద బాయ్ ఆర్ బాయ్స్, యాక్చువల్లీ ఉన్న బాయ్స్లోంచి వాడు ఒకడు అని చెప్పాలి. వన్ ఆఫ్ ద ప్రెజెంట్ పీపుల్ చెప్పాలంటే అందరిలోంచి ఒకడు అనాలంటే ఇక్కడ 100% అందరూ ఉన్నప్పుడు ఎక్కువ మంది ఉండాలిగా. ఎక్కువ మంది అనాన్ని మనం ఏమంటాం బేసికలీ ప్లూరాలిటీ. సో the noun that basically is followed by one of the would be written in plural mode. Plural mode లో రాయాలి. అంటే మీనింగ్ ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటంటే వన్ ఆఫ్ ద మోస్ట్ వైడ్లీ స్ప్రెడ్, బ్యాడ్ హ్యాబిట్ కాదు, ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్లోంచి వన్ ఆఫ్ ది వైడ్ స్ప్రెడ్ వన్ ఇస్ టొబాకో గురించి మాట్లాడుతున్నాం, ఓకేనా. సో ఇక్కడ బ్యాడ్ హ్యాబిట్ రాయం మనము, వి యాక్చువల్లీ రైట్ బ్యాడ్ హ్యాబిట్స్. దిస్ వాస్ మిస్సింగ్. కాన్సెప్ట్ ఈజీనే, బట్ మీకు తెలుసా లేదా అదే క్వశ్చన్ అనమాట. సో వెరీ సింపుల్. సో వాట్ ఈస్ ది ఆప్షన్ దట్ యూర్ గోయింగ్ టు చూస్? ఎక్కడైతే హ్యాబిట్స్ అని యాడ్ చేయాలో అదే అనమాట. సో ఆప్షన్ సి బికమ్స్ యువర్ ఫేవరెట్ ఆప్షన్. ఓకే, లెట్ us మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 5. రైట్, what are we talking about here? Such rules do not apply to you and I. Wow, what a lovely question. Conceptual question, very easy. చూడండి, this question is actually belonging to pronouns concept. ఓకే, అండ్ వీ హ్యావ్ కవర్డ్ దీస్ రూల్స్ ఇన్ ద కోర్స్ యాక్చువల్లీ. ఓకే, మన కోర్స్ మీరు త్వరగా ఒకసారి రివైజ్ చేసినా కూడా మీకు ఈ ఆన్సర్స్ అన్నీ వస్తాయి, ఇవన్నీ వస్తాయి అన్నీ కూడా, ఓకేనా. వెరీ ఈజీ గైస్, రైట్. ఎనీవే, ప్రొనౌన్స్ కాన్సెప్ట్లో ఒక చిన్న పాయింట్ చెప్పాను మీ అందరికీ ఏంటంటే, ప్రిపోజిషన్ వచ్చిన తర్వాత వెనెవర్ అ ప్రొనౌన్ ఈస్ ఫాలోడ్ బై అ ప్రపోజిషన్, ప్రిపోజిషన్ ప్లస్ ప్రొనౌన్ ఎప్పుడు వచ్చినా కూడా, ప్రిపోజిషన్ ప్లస్ ప్రొనౌన్ ఎప్పుడు వచ్చినా, ప్రిపోజిషన్ తర్వాత వచ్చే ప్రొనౌన్స్ సబ్జెక్టివ్ ఫామ్లో ఉండవు. దే షుడ్ ఆల్వేస్ బీ రిటన్ ఇన్ objective forms. Now this is the standard grammatical rule. Why don't you revise your rules once? Okay, if you already know this, you can answer this. See, the problem is ఇక్కడ preposition తర్వాత వచ్చే pronouns objective form లో ఉండాలి. What is a preposition, by the way? ఈ స్టేట్మెంట్లో ఉన్న preposition ఏంటంటే to తర్వాత ఏమొచ్చింది preposition? you తర్వాత ఏమొచ్చింది? and ఆ తర్వాత I. ప్రాబ్లం విత్ ద ప్రొనౌన్ ఐ ఈజ్ సింపుల్గా ఏంటంటే యూ అనేది ప్రాపర్గానే యూజ్ చేసాం, యూ ఎలా ఉన్న ప్రాబ్లం ఉండదు, ఐతో ప్రాబ్లం ఉంది. ఐ ఈజ్ బేసిక్లీ సబ్జెక్టివ్, ఐ ప్లేస్లో మనం ఆబ్జెక్టివ్ ఫామ్ రాయాలి. మీ ఎవరైతే కోర్స్ వినలేదో అలాంటి స్టూడెంట్స్కి ఇదేం అర్థం కాదు. సార్ సింపుల్ రా మై డియర్, ఇటు చూడండి, ప్రొనౌన్స్లో బేసికలీ సబ్జెక్టివ్ ఫామ్స్ అండ్ ఆబ్జెక్టివ్ ఫామ్స్ ఉంటాయి. వాట్ ఈస్ ది ఆబ్జెక్టివ్ ఫామ్ ఆఫ్ ఐ అంటే మీరు అనాలి మీ, ఓకేనా. వాట్ ఈస్ ది ఆబ్జెక్టివ్ ఫామ్ ఆఫ్ వి అంటే మీరు అనాలి అస్, ఓకే. వాట్ ఈస్ ది ఆబ్జెక్టివ్ ఫామ్ ఆఫ్ యూ అంటే సేమ్ యూ చేంజ్ కాదు, ఓకేనా. వాట్ ఈస్ ది ఆబ్జెక్టివ్ ఫామ్ ఆఫ్ దే అన్నా అనుకో, యూ హ్యావ్ టు సే దెమ్. బేసికలీ ఇవి ఫామ్స్ అనమాట. దీంట్లో ప్రిపోజిషన్ తర్వాత ఓన్లీ మనం ఇవి వాడతాం, కానీ ఇవి వాడమన్నమాట. సో సింపుల్, ఐ యూస్ చేయము, మనం ఏం యూస్ చేస్తాం? మీ. ఐ హోప్ థింగ్స్ ఆర్ క్లియర్, రైట్. ఈవెన్ ఈ లెవెల్లో అండర్స్టాండింగ్ ఉన్నా కూడా నీకు ఆన్సర్ వస్తుంది. Very well done. Let us move to our next question. Question number 6. The river has overflown its banks. Wow, this is worth discussing, guys. See, this question was also, ఇది డైరెక్ట్గా మన కోర్స్లో మనం డిస్కస్ చేస్తాం, ఓకే. ద రివర్ హ్యాస్ ఓవర్ఫ్లోన్ ఇట్స్ బ్యాంక్స్ అంటే రివర్ యాక్చువల్గా ఏమైందంటే ఓవర్ఫ్లో అయింది. బ్యాంక్ అంటే ఒడ్డు, ఓకేనా. ఒడ్డును దాటి ప్రవహించింది అంటే వరద వచ్చింది, సింపుల్ చెప్పాలంటే. ఇప్పుడు వినండి, ద ఓన్లీ థింగ్ దట్ ది ఎగ్జామినర్ ఈస్ చెకింగ్ ఇన్ దిస్ క్వశ్చన్ ఈస్, డూ యూ నో ద వర్బ్ ఫార్మ్స్ ఆఫ్ ఫ్లో ఆర్ నాట్? ఫ్లో వర్బ్ ఫార్మ్స్ అంటే చెప్పండి ఫాస్ట్గా. ఫ్లోకి వర్బ్ ఫార్మ్ ఇలా చెప్పొచ్చు, వెంటనే మీ మైండ్లో తెలుస్తుందా? ఫ్లో, ఫ్లూ, ఫ్లోన్, ఫ్లోయింగ్. ఇస్ దిస్ అప్రోప్రియేట్ ఆర్ ఇన్అప్రోప్రియేట్? వర్బ్ ఫార్మ్స్ తెలుసు కదా, V1, V2, V3 అండ్ V4, రైట్. నా ఇది కరెక్ట్ వర్బ్ ఫార్మ్సా కాదా? నో మై డియర్, దిస్ ఇస్ అబ్సల్యూట్లీ ఇన్కరెక్ట్, ఓకేనా. ఇది ఇంప్రాపర్ నాన్న. వర్బ్ ఫార్మ్స్ యాక్చువల్లీ ఫ్లోకి రాయకూడదు. యాక్చువల్గా వాట్ ఎవర్ ద వర్బ్ ఫార్మ్స్ దట్ ఐ హ్యావ్ రిటన్ ఓవర్ హియర్ ఆర్ యాక్చువల్లీ నాట్ ఆఫ్ ఫ్లో, దే ఆర్ ఆఫ్ ఫ్లై. ఎగరడాన్ని చూపించే వర్బ్కి వర్బ్ ఫార్మ్స్ వస్తాయి. ఫ్లైకి ఫ్లై, ఫ్లూ, ఫ్లోన్. ఇక్కడ రాయాలి మీరు ఫ్లయింగ్, వెరీ సింపుల్, ఓకే. మరి మనకి అవసరమైంది ఏంది? యాక్చువల్గా రివర్ అంటే ఫ్లో కావాలి, ఎగరడం అనే సెన్స్ రాదు, ఓన్లీ పారడం అనే సెన్స్ వస్తుంది. ఎస్ అను. సో పారడం అనాలంటే మీరు ఫ్లో అనాలి. ఫ్లోకి వర్బ్ ఫార్మ్ ఏం రాయాలి చూద్దాం. ఫ్లో ఈజ్ అ రెగ్యులర్ వర్బ్, దాన్ని మనం ఇలా రాస్తాం. ద వర్బ్ ఫార్మ్స్ ఆఫ్ ఫ్లో ఆర్ వెరీ సింపుల్. ఫ్లో, ఫ్లోడ్, flowed, and the last one is flowing. I'm trying to make you understand every concept in as much little amount of words as possible. ప్రిసైజ్గా చెప్పడానికి ట్రై చేస్తాం అనమాట. చూడండి, ఫ్లోకి వర్బ్ ఫార్మ్స్ చెప్తే ఫ్లో, ఫ్లోడ్, ఫ్లోయింగ్. సో ఇక్కడ సింపుల్ ప్రాబ్లం ఏందో చూడండి, ఓకే. వెన్ ఎవర్ వీ రైట్ ద ఆక్సిలరీ వర్బ్ హ్యాస్ తర్వాత బేసికల్గా మనం థర్డ్ ఫామ్ రాస్తాం, అండ్ థర్డ్ ఫామ్ మనకు కావాలి ఫ్లోకి, ఫ్లైకి వద్దు. సో ఇక్కడ క్వశ్చన్లో ఫ్లోని యూస్ చేశారు, దట్ మీన్స్ ఫ్లై. ఫ్లైకి ఫ్లోన్ వస్తుంది, దీంట్లో ఫ్లో కనిపిస్తుంది కాబట్టి స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు. ఫ్లై, ఫ్లూ, ఫ్లోన్.
ఫ్లోన్ అనేది ఫ్లైకి వర్బ్ ఫామ్, ఎగరడం అనే మీనింగే ఇస్తుంది అది. సో దానికి బదులు ఏమి యూస్ చేయాలి, ఫ్లోడ్ యూస్ చేయాలి. సో ఇన్ ఆప్షన్ బి విల్ రైట్ హ్యాస్ ఓవర్ ఫ్లోన్. ఇక్కడ V3 ప్లేస్లో ఏం రాస్తాం, ఓవర్ ఫ్లోన్ రాయకుండా ఓవర్ flowed rasam. This is the error. So which part are you going to choose now? Part B is your answer. Okay, let us move to our next question. The seventh question. Before answering this question, painona okkari directions or instructions chadavandi. Word is given, you have to choose the word opposite in meaning to the given word. Ante antonyms ni find out cheyali. So ichina word ki meeru opposite word ni find out cheyandi. So the first question, antonyms lo particularly ane word icharu. Wow, what a jackpot guys. Easy word. పర్టిక్యులర్ అంటే ఏంటో మీకు తెలియదా, తెలుసు కదా, పర్టిక్యులర్లీ ఈజ్ అ వర్డ్. సో దానికి మీరు సినానిమ్ కాదు యాంటనిమ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో దిస్ ఈస్ ది సింప్లెస్ట్ టాస్క్ దట్ యూ హ్యావ్. సో ఆప్షన్స్ చూడండి ఒకసారి. ఆప్షన్ ఏస్ ఇస్ ఎలాబరేట్లీ. ఓకే, ఎలాబరేట్లీ అంటే మీనింగ్ ఏంది, ఎలాబరేట్లీ అంటే వెరీ డీటెయిల్డ్గా దేన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం. ఓకేనా, ఎలాబరేట్లీ మీన్స్ టు సింప్లీ ఎక్స్ప్లెయిన్ సంథింగ్ ఇన్ డీటెయిల్. సో ఎలాబరేట్లీ కాదు. అండ్ నెక్స్ట్ జనరలీ, పర్టిక్యులర్ అంటేనేమో స్పెసిఫిక్గా ఇది అని చెప్పడం. ఓకేనా, రైట్. అదే జనరలీ అంటే ర్యాండమ్గా చెప్పడం. సో ఆబ్వియస్లీ వితౌట్ అ క్వశ్చన్ ద ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ నెంబర్ 7 ఈజ్ అబ్సల్యూట్లీ బి. ఓకే, చూజ్ ఆప్షన్ బి, నో డౌట్. ఎనీవే ఒకసారి చూద్దాం ఆప్షన్ సి ఏంది, కాంప్రిహెన్సివ్లీ. కాంప్రిహెన్సివ్లీ మీన్స్ సంథింగ్ దట్ ఈస్ డన్ ఇన్ అ క్లియర్ వే, క్లియర్లీ. ఓకేనా, క్లియర్లీ అంటాం సంథింగ్ దట్ ఈస్ క్లియర్లీ అండర్స్టాండబుల్. ఓకే, ఇన్ అన్ అండర్స్టాండబుల్ వే, కాంప్రిహెన్సివ్లీ. ఎంటైర్లీ అంటే మనకు తెలిసిందే. ఓకే, రైట్, ఆల్ ఇన్ ఆల్ అని చెప్పేసి. రైట్, సో ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఈస్ ఎనీవే బి. లెట్ us move to the next question, the 8th question. What is the answer for the 8th question? Desecration. What a lovely word. సో ఈ వర్డ్ని మనం ఇప్పుడు డిస్కస్ చేయాలి. సో ద ప్రీవియస్ వర్డ్ వాజ్ ఈజీ బట్ దిస్ నీడ్స్ సమ్ ఎక్స్ప్లెనేషన్. చూద్దాం డెసెక్రేషన్ అంటే మీనింగ్ ఏంటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్ యూ హ్యావ్ టు లెర్న్ అ వర్డ్ కాల్డ్ సాక్రెడ్. ఓకే, దాని నుంచి సమ్హౌ రెలవెంట్గా ఉన్న వర్డ్ ఇది. సాక్రెడ్ థింగ్స్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ వెరీ రిలీజియస్. సాక్రెడ్ థింగ్స్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ రిలేటెడ్ టు రిలీజియన్. ఓకేనా, దేనైనా బాగా పూజిస్తే మనము పూజింపదగ్గ విషయాలకి మనం బేసికల్గా ఒక పేరు ఇవ్వచ్చు సాక్రెడ్ ప్లేసెస్. ఓకేనా, రైట్. సాక్రెడ్ ప్లేసెస్ అంటే మనం చాలా చాలా జాగ్రత్తగా వాటిని చూస్తాం అండ్ చాలా పూజిస్తాం, దైవానికి రిలేట్ అయినవి. ఓకేనా, చాలా రెస్పెక్ట్తో చూస్తాం. డెసెక్రేషన్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ సింపుల్గా మీనింగ్ పవిత్రత అని అనుకోండి. సాక్రెడ్ అంటే మీనింగ్ ఏంటంటే పవిత్రంగా చూసుకోవడం. డెసెక్రేషన్ అంటే మీనింగ్ ఏంటంటే సాక్రిఫై చేయడం. ఓకేనా, సాక్రిఫైస్ కాదు ఎనీవే, సాక్రెడ్నే మనం చేయడం అంటే లేకుండా చేయడం అని చెప్పేసి. సో ఇట్ ఇస్ సమ్హౌ రిలేటెడ్ టు దాట్, డీసెక్రేషన్. ఓకేనా, డెసెక్రేషన్ అంటే మీనింగ్ ఏంటి అంటే దేనైనా అపవిత్రం చేయడం. ఓకే, సో సింపుల్గా డెసెక్రేషన్కి ఇప్పుడు మనం యాంటనిమ్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, సో అపవిత్రతకి పవిత్రం అనే సెన్స్ రావాలి, ఈ సెన్స్ రావాలి. సమ్హౌ రెస్పెక్ట్ అనే సెన్స్ వచ్చి నడుస్తుంది, చూద్దాం. ఓకేనా, రైట్. ఆప్షన్ ఏ సేస్ హోప్లెస్నెస్. హోప్లెస్నెస్కి అసలు డెసెక్రేషన్కి సంబంధమే లేదు. వేసాను, కిక్ ఇట్ అవుట్. ఓకే, ఆప్షన్ బి ఏం చెప్తుంది, డిస్బిలీవ్, నమ్మకం లేకపోవడం. నో. వెనరేషన్, యా, విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ దిస్ వర్డ్. ఓకే, వెనరేషన్. వెనరేషన్ సింప్లీ మీన్స్ టు రెస్పెక్ట్ సమ్మన్. ఓకేనా, వెనరేషన్ ఈజ్ ది డీప్ రెస్పెక్ట్, గుర్తుపెట్టుకోండి. వెనరేషన్ అనొచ్చు, రెస్పెక్ట్ అనేదాన్ని. దీన్ని మనం ఆప్షన్లో ఈ వర్డ్ ఉన్నా మీరు తీసుకోవచ్చు, దట్ ఈస్ కాల్డ్ రెవర్. గుర్తుపెట్టుకోండి, వెనరేషన్ అన్నా రెవర్ అయినా మనం చాలా చాలా హై అమౌంట్ ఆఫ్ రెస్పెక్ట్ని చూపించడం, రెస్పెక్ట్. ఓకే, డిసెక్రేషన్ అంటే మీనింగ్ ఏంటంటే డీరెస్పెక్ట్ సంథింగ్, అవునా కదా, రైట్. దేని వాల్యూని తీసేయడం చెప్పేసి, యాక్ట్ ఇన్ సచ్ అ మ్యానర్. ఓకే, సో సింపుల్గా ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ 8th క్వశ్చన్, ఆప్షన్ సి. ఆప్షన్ సి, and that is veneration. Okay, right, very good. Let us move to our next question. My efforts at pest control went in vain. I have to go back to the drawing board. See, back to the drawing board ni highlight chesaru because this is an idiom. Ee phrase ki meaning ento meer cheppali. What is the meaning of going back to the drawing board? Okay, I'll tell you what exactly this means. AK-47 గన్ తెలుసు కదా అందరికీ. ఓకే, AK-47 గన్. AK-47 గన్ డిజైన్ చేసే డిజైనర్ ఎవరో తెలుసా? అసలు ఈ AK-47 నేమ్ ఎందుకు వచ్చింది తెలుసా? ఏకేలో ఏ అనేది ఆటోమాట్, రష్యన్లో ఆటోమాట్ అంటే ఆటోమేటిక్. ఓకే, ఆటోమేటిక్. కే స్టాండ్స్ ఫర్ ద డిజైనర్. కే అనేది ఏంటంటే కలాష్నికోవ్, డిజైనర్ పేరు అనమాట. అది మిఖాయిల్ కలాష్నికోవ్ అనే డిజైనర్ ఫస్ట్ టైం ఒక ఆటోమేటిక్ గన్ని తయారు చేశాడు. దట్టు ఎప్పుడు అంటే 1947లో. అందుకే వచ్చింది పేరు AK-47. సమ్హౌ మనకైతే గన్స్ అవసరం లేదు, బట్ ఒకసారి దీన్ని మంచిగా రిలేట్ చేసుకుందాం. గోయింగ్ బ్యాక్ టు ద డ్రాయింగ్ బోర్డ్ అంటే ఏంటి? కలాష్నికోవ్ యాక్చువల్గా AK-47 డిజైన్ చేసే ముందు దాన్ని నిజంగా
బయటకు తీసుకొచ్చే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ దాన్ని దాన్ని డ్రా చేసి ఉంటాడు, హీ వుడ్ బి డ్రాయింగ్ ఇట్ ఆన్ ద పేజ్ యాక్చువల్లీ, ఒక షీట్లో దాని డిజైన్ ఏంటో వేస్తాడు కదా, రైట్. ఆ డిజైన్ని నిజంగా రియల్ వరల్డ్లో దాన్ని షేప్ కూడా చేస్తాడు, వేసాను. సో ఒకవేళ AK-47 ఏమైనా ప్రిపరేషన్లో డిజైన్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ప్రిపేర్ చేసిన తర్వాత ఏమైనా దాంట్లో ఫాల్ట్ వచ్చింది, మిస్టేక్ ఉందని తెలిసింది అనుకో, మళ్ళీ ఏం చేస్తాడు, హిల్ గో బ్యాక్ టు ద డ్రాయింగ్ బోర్డ్. అంటే మీనింగ్ ఏంటి, మళ్ళీ డిజైన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అంటే మీనింగ్ ఏంటి అంటే మళ్ళా చేసిందంతా వదిలేసి కొత్తగా మాడిఫై చేసి కొత్తగా దాన్ని స్టార్ట్ చేస్తాడని, అవునా. సో దీంట్లో ఆప్షన్స్లో ఎక్కడుందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీనింగ్ కూడా చెప్తా చూడండి. మై ఎఫర్ట్స్ ఎట్ పెస్ట్ కంట్రోల్ వెంట్ ఇన్ వెయిన్. ఇక్కడ ఇంకో లవ్లీ థింగ్ ఉంది, అదేందో చూడండి. వెంట్ ఇన్ వెయిన్ అంటే కూడా అర్థం కావట్లేదేమో. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వెంట్ ఇన్ వెయిన్? ద ఫ్రేజ్ వెంట్ ఇన్ వెయిన్ సింప్లీ మీన్స్ టు బీ వేస్టెడ్. ఓకే, టు బీ వేస్టెడ్. ఏవైతే ఎఫర్ట్స్ నేను పెస్ట్ కంట్రోల్ కోసం పెట్టానో దే వెంట్ ఇన్ వెయిన్. ఓకేనా, మీనింగ్ ఏంటి అంటే నా ఎఫర్ట్స్ అన్నీ వేస్ట్ అయిపోయాయి. సో ఇప్పుడు నేనేం చేయాలంటే ఐ హ్యావ్ టు గో బ్యాక్ టు ద డ్రాయింగ్ బోర్డ్. అంటే నేను చేసిన పని మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలి. ఐ హ్యావ్ టు డూ ఇట్ ఆల్ ఓవర్ అగైన్. సో సింపుల్గా ఆప్షన్స్లో ఏం చూద్దాం. ప్లాన్ ఇట్ ఆల్ ఓవర్ అగైన్ సౌండ్స్ వెరీ లైక్లీ. ఓకే, ఆప్షన్ బి టేక్ ప్రొఫెషనల్ హెల్ప్, నో. ఆప్షన్ సి స్పెండ్ సమ్ టైమ్ రీసెర్చింగ్ అబ్రాడ్, వర్క్ ఎట్ నైట్, నథింగ్ మై డియర్. ఆప్షన్ ఏ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, ఈజీగా మనం అనాలిసిస్ చేస్తే మాత్రం నిజంగా అర్థం చేసుకుంటే ఇంగ్లీష్ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. దిస్ ఇస్ ద ప్రూఫ్ మై డియర్. ఓకే, లెట్ us మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్. Indians are going places, very easy. Indians are going places in the field of software technology. True. Okay, software technology లో Indians are going places అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి. గో ప్లేసెస్ అనేది ఎప్పుడైనా యూజ్ చేస్తున్నారనుకో, ఇట్ సింప్లీ మీన్స్ దట్ సమ్ పర్సన్ ఆర్ సమ్ కంపెనీ ఆర్ సమ్ ఫర్మ్ ఈజ్ బీయింగ్ వెరీ సక్సెస్ఫుల్. ఓకే, సక్సెస్ని రిప్రజెంట్ చేసే ఒక ఇడియం ఏమైనా ఉందా అంటే దట్ ఈస్ గోయింగ్ ప్లేసెస్. ఇఫ్ ఐ సే రాహుల్ ఈస్ గోయింగ్ ప్లేసెస్ అంటే మీనింగ్ ఏంటంటే హీస్ గెటింగ్ వెరీ సక్సెస్ఫుల్. సో గో ప్లేసెస్ అంటే సింపుల్గా మీనింగ్ ఏంటంటే బీ సక్సెస్ఫుల్. సో ఇండియన్స్ ఆర్ గోయింగ్ ప్లేసెస్ మీన్స్ ఇండియన్స్ ఆర్ బీయింగ్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ. సో గోయింగ్ అబ్రాడ్ కాదు, గోయింగ్ టు స్పేసెస్ కాదు. నిజం చెప్పాలంటే టాలెంటెడ్ అండ్ సక్సెస్ఫుల్, ఫ్రెండ్లీ అండ్ అమికబుల్. ఆప్షన్ సి సక్సెస్ఫుల్ అనే సెన్స్ వస్తుంది కాబట్టి రైట్. ఈజీగా ఈ క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయొచ్చు. Let us move to our 11th question. She is a person who pulls no punches. This is also an idiom. Okay, what is the meaning of the phrase pull no punches? Okay, pull no punches. Try to understand this. Question number, by the way, question number 11. Okay na, notes మీరు మెయింటైన్ చేస్తున్నారని నేను అనుకుంటున్నా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పుల్లింగ్ నో పంచెస్ గైస్? యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బాక్సర్ అనుకోండి, ఓకేనా, మీ ఫ్రెండ్ కూడా బాక్సర్. యాక్చువల్గా బాక్సింగ్ చేసుకునేటప్పుడు ఒకరినొకరు గట్టిగా కొట్టుకోవాలి, ఎస్ఆర్ నో, రైట్. అయితే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నీ బాగా క్లోజ్గా ఉన్న ఫ్రెండ్తోనే బాక్సింగ్ చేస్తావు అనుకో, వాడికి కూడా బాక్సింగ్ వచ్చి కానీ మీ ఫ్రెండ్తో చేస్తున్నావు, ఒక ఆపరెంట్ని కొట్టినట్టు గట్టి కొట్టలేవు నువ్వు, ఎస్ఆర్ నో. ఎందుకు? ఫీలింగ్స్ అటాచ్ ఉన్నాయి కాబట్టి గట్టిగా కొట్టవు, రైట్. అయితే నీ పక్కన ఉన్న ఫ్రెండ్ ఒకవేళ అరే నేను ఫ్రెండ్ అని నన్ను గట్టిగా కొట్టకుండా ఉండకు, నువ్వు నిజంగా మ్యాచ్ ఎలా ఆడుతావు అలానే ఆడు, ఓకేనా, డోంట్ పుల్ ఎనీ పంచెస్ అని అన్నాడు. అంటే మీనింగ్ ఏంటి అంటే ఐ వాంట్ యూ టు బి వెరీ ఫ్రాంక్, ఎస్ఆర్ నో. ఓపెన్గా నువ్వు ఎలా ఆడతావు అలానే ఆడు, ఓకేనా, రైట్. ఐ వాంట్ యూ టు బి వెరీ ఫ్రాంక్. సో పుల్ నో పంచెస్ అనేది అలా వచ్చిందనమాట సంహౌ. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పుల్లింగ్ నో పంచెస్? పుల్లింగ్ నో పంచెస్ అంటే మీనింగ్ ఏంటంటే స్పీక్ పొలైట్లీ కాదు, పొలైట్గా మాట్లాడడం కాదు, స్పీక్ రూడ్లీ కాదు, స్పీక్ స్వీట్లీ కాదు. సో మీనింగ్ ఏంటి అంటే స్పీకింగ్ ఫ్రాంక్లీ, ఏది ఉంటే అది చెప్పడం, ఫ్రాంక్గా ఉండడం, అవుట్ స్పోకెన్ ఉండడాన్ని మనం దీంతో చూపించవచ్చు. ఓకే, మై ఫ్రెండ్ పుల్స్ నో పంచెస్ అంటే మీనింగ్ ఏంటి అంటే అతను నాతో చాలా ఫ్రాంక్గా మాట్లాడతాడు, ఓకేనా, ఫ్రాంక్ స్పీకర్ అని చెప్పొచ్చు, రైట్. దిస్ ఇస్ క్వశ్చన్ నెంబర్ 11. Okay, let us move to the 12th question. Relating to kinship with the father. For the students who are not able to understand the meaning of kinship, okay, question number 12. Kinship means bonding or relationship. గుర్తుపెట్టుకోండి, కిన్షిప్ అంటే మీనింగ్ ఏంటి అంటే బాండింగ్ ఆర్ రిలేషన్షిప్. బాండింగ్ని రిలేషన్షిప్ని చూపించే ఒక వర్డ్ ఏది అంటే ఇంగ్లీష్లో కిన్షిప్. ఓకే, రైట్. రిలేటింగ్ టు కిన్షిప్ విత్ ఫాదర్తో ఉన్న కనెక్షన్ని చూపించే వర్డ్ ఏది గైస్? ఇంట్లో అన్ని వర్డ్స్ మీనింగ్ చెప్తా. ఎనీవే ఆప్షన్ ఫర్ ద క్వశ్చన్ ఈజ్ ఆప్షన్ ఏ, ఓకేనా, ప్యాట్రిలీనియల్. ప్యాట్రీ అని ఎప్పుడు కనిపించిన ఫాదర్ గుర్తుపెట్టుకోండి, ప్యాట్రీ ఫాదర్ గుర్తుపెట్టుకోవాలి అంతే. ఓకే, ప్యాట్రీ ఎప్పుడు వచ్చినా కూడా ఫాదర్ అనమాట, రైట్. ప్యాట్రీ సైడ్ అంటే ఫాదర్ని చంపడం, ప్యాట్రీ సైడ్ గుర్తుపెట్టుకోండి. ప్యాట్రీ ఆల్వేస్ రెఫర్స్ ఫాదర్, రైట్, రూట్ వర్డ్ అనమాట. ప్యాట్రిలీనియల్ ఈస్ ద రిలేషన్షిప్ దట్ వి షేర్ విత్ ఫాదర్. ఓకే, మ్యాట్రిలీనియల్ అంటే ఆబ్వియస్గా మెటర్నల్ థింగ్స్ అంటే మదర్కి రిలేటెడ్. సో ఆప్షన్ సి మ్యాట్రిలీనియల్ అంటే కిన్షిప్ విత్ మదర్, బాండింగ్ విత్ మదర్, రిలేషన్షిప్ విత్ మదర్, అసలు రైట్. ఆప్షన్ బి ఫ్రాట్రిలీనియల్. ఫ్రాట్రీ అంటే బ్రదర్, ఓకే, బ్రదర్తో రిలేషన్ చూపించాలంటే మనం వాడతాం ఫ్రాట్రిలీనియల్, వెరీ ఈజీ. ఫెమిలియల్ అంటే మీనింగ్ ఏంటి అంటే రిలేటింగ్ టు ఫ్యామిలీ, ఓకేనా, ద బాండింగ్ బిట్వీన్ ద ఫ్యామిలీ, ఫెమిలియల్. సో ఎనీవే మనం ఇక్కడ మాట్లాడేది మాత్రం ఫాదర్ గురించి కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ యువర్ ఆన్సర్.
Easy questions, right? Let us move to our next question, the 13th question. Something that might happen in the future. Wow, this is a very confusing question, guys. Okay, చూడడానికి ఈజీగా ఉంటుంది బట్ కన్ఫ్యూజింగ్ ఉంటుంది, ఎందుకంటే టూ ఆప్షన్స్ మధ్యలో గట్టి క్లాష్ ఉంది. చూద్దాం ఏందో. సంథింగ్ దట్ మైట్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. See the question, the examiner did not say something that will happen in the future. He said something might happen in the future. You need to understand the meaning of the word might. Might అంటే ఏందో మీకు తెలవాలి, ఓకేనా? అవ్వచ్చు, కాకపోవచ్చు, వీక్ పాసిబిలిటీని చూపిస్తుంది. మైట్ అంటే మీనింగ్ ఏంటి అంటే వీక్ పాసిబిలిటీ, ఏదైనా విషయం అవ్వచ్చు కాకపోవచ్చు. ఎనీవే మనం అవ్వచ్చు కాకపోవచ్చు అనే మాట మాట్లాడుతున్నామంటే ఆర్ వి టాకింగ్ అబౌట్ ప్రెజెంట్ ఆర్ పాస్ట్ ఆఫ్ ఫ్యూచర్? ఫ్యూచర్ గురించే మాట్లాడుతున్నాం, బట్ వీక్ పాసిబిలిటీ, ఓకేనా? ఇప్పుడు చూడండి, వీక్ పాసిబిలిటీని చూపించే ఒక వర్డ్ కావాలి. కంటింజెన్సీ, ఇన్సూరెన్స్, ఎమర్జెన్సీ, ప్రొఫెసీ. దీంట్లో మీరు టూ ఆప్షన్స్ డైరెక్ట్గా తీసేసేయండి, అవి కరెక్ట్గా. ఇన్సూరెన్స్కి దీనికి సంబంధం లేదు, మీకు తెలిసిందే. ఎమర్జెన్సీ అసలు సంబంధం లేదు, అవునా కదా? తీసేయండి. సో ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ డి ఆర్ లెఫ్ట్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ డి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆన్సర్ చెప్పేస్తాం. ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఈజ్ ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏలో ఏముంది? కంటింజెన్సీ, ఓకేనా? కంటింజెన్సీ ప్లాన్ అంటారు, తెలుసు కదా? కంటింజెన్సీ ప్లాన్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఫ్యూచర్లో ఏదైనా ఒకవేళ జరిగితే దాన్ని ఎదుర్కోవడానికి చేసే ఒక ప్లాన్. కంటింజెన్సీ ప్లాన్ అనేది మనం ప్రిపేర్డ్గా ఉండని చేస్తాం, అది జరుగుద్దో లేదో మనకు తెలియదు, బట్ దెర్ ఇస్ అ వీక్ పాసిబిలిటీ, అందుకోసం ప్లాన్ వేస్తాం అనమాట. గవర్నమెంట్ ఒకవేళ ఏమైనా తీసుకునే కొన్ని ప్రికాషనరీ స్టెప్స్కి ఇలాంటి పేరే పెడతాం, కంటింజెన్సీ ప్లాన్, అవునా కదా? రైట్. సో ఎనీవే అది కరెక్ట్ ఆన్సర్. ప్రాఫెసీకి కంటింజెన్సీకి డిఫరెన్స్ ఏంటి? దిస్ ఇస్ ద part where students get very much confused, I believe. See, prophecy and meaning enti. Prophecy simply means to simply foretell the future, okay na? Ante meaning endi ante జరగబోయే విషయాల్ని చెప్పడం, అది కూడా మనం ఫోర్కాస్ట్ చేసి చెప్పడం, 100% జరుగుతాయని చెప్పడం, ఓకేనా? రైట్. టుమారో ఏం జరుగుతుందో ఈ రోజే దట్ విల్ హ్యాపెన్ అని చెప్పామనుకో, ఇఫ్ ఐ సే దట్ సంథింగ్ విల్ హ్యాపెన్ ఫర్ షో, అది మనం ఏంటంటే ప్రెడిక్ట్ చేయడం అవుతుంది, అవునా కదా? రేపు జరిగేదాన్ని ఊహించి చెప్పడం, అది కూడా జరుగుతుంది అని చెప్పడం. సో డిఫరెన్స్ ఏంటంటే కంటింజెన్సీ అంటే సంథింగ్ దట్ మైట్ హ్యాపెన్, ప్రాఫెసీ అంటే మీనింగ్ ఏంటి సంథింగ్ దట్ విల్ హ్యాపెన్. అంటే మీనింగ్ ఏంటంటే రేపు జరగబోయే విషయం గురించి మాట్లాడితే గెస్ చేస్తేనేమో ప్రాఫెసీ, జరిగే ఛాన్స్ ఉంది కదా అని అది జరిగేది కొంచెమైనా స్లైట్ పాసిబిలిటీ ఉందని మనం వీక్గా మనం మాట్లాడితే మాత్రం కంటింజెన్సీ వాడతాం. సో దిస్ ఈజ్ అ లవ్లీ కాన్సెప్ట్. సో మైట్ అనే ఒక్క వర్డ్ ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ని చేంజ్ చేస్తుంది. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. ఐ హోప్ యూ లైక్ దిస్ క్వశ్చన్, రైట్? లెట్ us move to our 14th question. See, in the 14th question and 15th question is simply supposed to find out this correct spelled word. Okay, spelling mistake questions అన్నమాట ఇవి. మీ కానిస్టేబుల్ ఎగ్జామ్లో స్పెల్లింగ్ మిస్టేక్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫర్ ఆల్ ద పబ్జీ లవర్స్, I dedicate this word. Okay, I dedicate this word to all the PUBG lovers. Why? I'll tell you this. Camouflage. First of all, spelling rasta, lovely word. I love this. Okay, చూడండి, camouflage కి స్పెల్లింగ్ చూడండి. ఓకే, దిస్ ఈస్ ది ప్రాపర్ స్పెల్లింగ్. మీరు డైరెక్ట్గా అనొచ్చు ఆప్షన్ ఏ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్, మిగతా అదే కరెక్ట్ కాదు, ఓకేనా? ఆప్షన్ ఏ, CAMOU, యా, ఇట్ ఈస్ రిటర్న్ ప్రాపర్లీ. ఓకే, క్యామోఫ్లాజ్ అంటే మీనింగ్ ఏంటో తెలుసా? పబ్జీ ఆడే ప్రతి ఒక్కడికి ఈ విషయం తెలుస్తుంది. పబ్జీ ఆడేటోడికి యాక్చువల్గా పబ్జీలో ఒక స్పెషల్ డ్రెస్ మీకు క్రేట్లో దొరుకుతుంది, ఓకేనా? పైనుంచి పడ్డ క్రేట్లో మీరు ఉరికి తీసుకుంటారు కదా, దాంట్లో ఒక గ్రీన్ డ్రెస్ దొరుకుతుంది. అది వేసుకొని మీరు గడ్డిలో పడుకుంటే ఇంకెవరు కనపడరు, అనా కదా? నా క్యామోఫ్లాజ్ అంటే మీనింగ్ ఏంటి అంటే హైడ్ యూజింగ్ సమ్ సార్ట్ ఆఫ్ యూజింగ్ సమ్ సార్ట్ ఆఫ్ క్లోతింగ్ ఇన్ ఆర్డర్ టు ఫిట్ ఇన్ టు ద సరౌండింగ్స్. ఓకే, ఏదైనా మీరు ఒక వస్త్రాన్ని వేసుకొని సరౌండింగ్స్లో ఒకవేళ కలిసిపోయారనుకో, నేను దాన్ని ఏమంటా అంటే క్యామోఫ్లాజ్ అంట. దాన్ని ఏమంటా? క్యామోఫ్లాజ్. సింపుల్గా మీనింగ్ ఏంటంటే హైడింగ్. మీనింగ్ ఏంటి? హైడింగ్. ఒకవేళ మీకు ఇంకా ఇది పిక్చరైజ్ కాలేదండి, పబ్జీ ఆడని వాళ్ళు ఎవరు ఉన్నారనుకో, వాళ్ళకి నేను పిక్చర్ కూడా పెడతా, చూడండి ఒకసారి, ఓకేనా? సో క్యామోఫ్లాజ్ అనేది ఆ డ్రెస్ని చూపిస్తుంది. సరౌండింగ్స్తో మనము దాంట్లో సింక్ అయిపోవడం, కనపడకుండా అయిపోవడం, దాక్కోవడం, రైట్? అండ్ ఊసరవెల్లి తెలుసు కదా, ఊసరవెల్లి చేసేది ఏంటంటే క్యామోఫ్లాజింగ్. ఏం చేస్తుంది? క్యామోఫ్లాజ్. ఎప్పుడు కూడా సరౌండింగ్స్లో అది మింగిల్ అయిపోతుంది, సింక్ అయిపోతుంది, రైట్? సో దిస్ ఈస్ ద స్పెల్లింగ్ ఆఫ్ దట్ వర్డ్. లవ్లీ. లెట్ us move to our next question, question number 15, and this is also the easiest. యాక్సెసిబుల్ స్పెల్లింగ్ తెలుదా మీకు? అంటే తీసి డైరెక్ట్ చెప్పేసి అంటారు అన్న. ఆన్సర్ ఆప్షన్ డి కాదు, ఆప్షన్ సి కాదు, ఆప్షన్ బి కాదు, ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ. అగైన్ ఎందుకు అంటే స్పెల్లింగ్ ఇదే కరెక్ట్ కాబట్టి యాక్సెసిబుల్. ఓకే, ఆప్షన్ ఏ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. వెరీ ఈజీలీ యూ కెన్ ఆన్సర్ ది స్పెల్లింగ్ మిస్టేక్ క్వశ్చన్స్. Let us move to our next question, the 16th question. Okay, read the 16th question. Before going to this question, guys, I would like to tell you one thing. If you are new to this channel and if you find all these videos as very helpful, subscribe to the channel right now, and most importantly, share. I repeat, share to all the fellow students and the family members. Andarki share cheyandi.
వాట్సాప్ గ్రూప్స్లో స్టూడెంట్స్ ఎవరెవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి సో దాట్ these videos are helpful to all the students that are very serious about their career and about their dream job. Okay, right, let us continue, my dear. Question number 16, do you want balloons? Okay, he said to the child. What kind of a question is this? Right, idea vastund anukunta, right? This is a question that belongs to speeches, direct speech and indirect speech. Ringing any bells? Gurtostunda? Direct speech and indirect speech. Yeah, ఈ క్వశ్చన్ యాక్చువల్లీ ఇన్వర్టెడ్ కామర్స్లో ఉందంటే యూ హ్యావ్ టు నో దట్ దిస్ సెంటెన్స్ ఇస్ యాక్చువల్లీ ఇన్ డైరెక్ట్ స్పీచ్. ఓకే, ఇండైరెక్ట్ స్పీచ్లోకి దీన్ని మార్చాలి. ఓకే, రైట్, గెట్ రెడీ బికాస్ వీఆర్ గోయింగ్ టు డూ ద స్పీచెస్ క్వశ్చన్స్ అండ్ వాయిసెస్ క్వశ్చన్స్ ఫ్రమ్ నౌ ఆన్ వర్డ్స్. ఓకే, రైట్. నా క్వశ్చన్ నెంబర్ 16 ఎంత ఫాస్ట్గా ఎంత ఈజీగా సాల్వ్ చేయొచ్చు చెప్తా చూడండి. ఓకేనా, డూ యూ వాంట్ బెలూన్స్? హీ సెట్ టు ద చైల్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ నెంబర్ 16లో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు నోటీస్ వన్ థింగ్. ఇన్వర్టెడ్ కామర్స్లో మీకు క్వశ్చన్ మార్క్ ఉంది, ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఇచ్చాడు. ఇచ్చిన సెంటెన్స్ ఎలాంటి సెంటెన్స్ యాక్చువల్గా క్వశ్చన్ ఏమంటాం? ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. అండ్ ఇన్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ మనం ఇండైరెక్ట్ స్పీచ్ రాసేటప్పుడు వి యూస్ ఆస్ట్. ఏం రాస్తాం మనం? ఆస్ట్. ఎన్నిట్లో మనకి ఆస్ట్ ఉందో చూడండి, అన్నిట్లో ఉంది. వెరీ గుడ్, హ్యాపీగా ఉండండి. ఓకేనా, అన్నిట్లో ఆస్ట్ ఉంది. అండ్ ఈ స్టేట్మెంట్లో యాక్చువల్గా మనకి క్వశ్చన్ మార్క్ వచ్చిన దాంట్లో కంజంక్షన్ మనం ఒకటి యూస్ చేస్తాం, ఎస్ఆర్ నో క్వశ్చన్ కాబట్టి. ఒకటైతే కంజంక్షన్ కనపడాలి, ఏంటంటే ఇఫ్ ఆర్ ఇఫ్ ప్లేస్లో మీకు వెదర్ కూడా రావచ్చు. కెన్ యూ సీ ఇఫ్ ఆర్ వెదర్ ఇన్ ఆల్ ద స్టేట్మెంట్స్? ఇఫ్ ఉంది ఫస్ట్ ఆప్షన్లో, విచ్ ఇస్ వెరీ నైస్. ఆప్షన్ బిలో యాక్చువల్గా వెదర్ ఉంది, దిస్ ఈజ్ ఆల్సో ఫైన్. ఆప్షన్ సిలో మీకు అసలు ఇఫ్ ఆర్ వెదర్ లేదు, సో డైరెక్ట్లీ ఎలిమినేట్ ఆప్షన్ సి. రైట్, సి ఆన్సర్స్ కాదు, ఎలిమినేషన్ చేయాలి ఫాస్ట్గా. ఓకేనా, డి చూడండి, హీ ఆస్ ద చైల్డ్ ఇఫ్ ఉంది. ఓకే, రైట్, ఇక్కడ దాకా ఓకే, రైట్. నెక్స్ట్ స్టేట్మెంట్లో టెన్స్ అంటే ఫాస్ట్గా చూడండి. ఓకే, క్వశ్చన్ మార్క్ ఉన్న దాంట్లో యూ క్యాన్ ఫైండ్ ద కీవర్డ్ డూ. డూ ఎప్పుడు వచ్చినా కూడా, డూ వచ్చినా లేకపోతే డస్ వచ్చినా, డూ ఆర్ డస్ ఎప్పుడు వచ్చినా కూడా ద టెన్స్ ఆఫ్ ద సెంటెన్స్ ఇస్ సింపుల్ ప్రెజెంట్. సింపుల్ ప్రెజెంట్ని ఆల్వేస్ మనం ఇండైరెక్ట్ స్పీచ్లో దేంట్లోకి మారుస్తామంటే సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్ అంటే బేసికల్గా మనకు రావాలి వి టు. రైట్, అంటే మనకి ఆప్షన్స్లో కనిపించాలి ఒక లవ్లీ వర్డ్. వర్బ్ వాంట్కి సెకండ్ ఫామ్ ఏమవుతుంది? వాంటెడ్. ఓవర్. ఓకేనా, సో వెంటనే వెతకండి. ఆప్షన్ ఏలో వాంటెడ్ ఉంది, ఆప్షన్ బిలో వాంటెడ్ ఉంది, బట్ హ్యాడ్ వాంటెడ్ రాదు, ఎందుకంటే మనకి సింపుల్ పాస్టే రావాలి. హ్యాడ్ వాంటెడ్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్ అయిపోతుంది, సో నాట్ కరెక్ట్. ఆప్షన్ 2 ఆర్ ఆప్షన్ బి, యాక్చువల్గా నిజం చెప్పాలంటే బీని కూడా మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఓకేనా, రైట్. చూడండి, హీ ఆస్ట్, డి మిగిలింది కదా, చూడండి, హీ ఆస్ట్ ద చైల్డ్ ఇఫ్ ఇట్ వుడ్ వాంట్ బెలూన్స్. ఓకేనా, వుడ్ ఎండ్ నుంచి వచ్చింది కొత్తగా, సో డి ఈజ్ ఆల్సో నాట్ ది ఆన్సర్. సో మై డియర్ లవ్లీ స్టూడెంట్స్, యూ హ్యావ్ ది ఆన్సర్ ఏ. ఓకేనా, ఆన్సర్ చదవండి. హీ ఆస్ట్ ద చైల్డ్ ఇఫ్ ఇట్ వాంటెడ్ బెలూన్స్. ఇంకొక థింగ్ మీరు సైమల్టేనియస్గా నోటీస్ చేయండి, చైల్డ్ని రిప్లేస్ చేయడానికి ద ప్రొనౌన్ దట్ ఈస్ యూస్డ్ ఇన్ ద క్వశ్చన్ ఈస్ ఇట్. ఇది గుర్తుపెట్టుకోండి, చైల్డ్ని మనం ఇట్తో రిప్లేస్ చేస్తాం, హీతో కాదు, షీతో కాదు. ఇలా కూడా క్వశ్చన్స్ వస్తాయేమో. అసలు రైట్, లెట్ us మూవ్ టు ఆర్ నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 17, హౌ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఇది కూడా స్పీచెస్ క్వశ్చన్. షీ సెడ్ యూ క్యాన్ లీవ్ ద బుక్స్ హియర్. సి వన్ షార్ట్ కట్ ఈస్, ఇక్కడ క్వశ్చన్లో మీకు ఒక కీవర్డ్ కనిపిస్తుంది హియర్. హియర్ ఎప్పుడు వచ్చినా కూడా హియర్ షుడ్ బి కన్వర్టెడ్ టు దేర్. గుర్తుపెట్టుకోండి, కీవర్డ్స్ కొన్ని కన్వర్షన్ అండ్ టేబుల్ రాయించాము ఈ కోర్సులో యాక్చువల్లీ. ఎనీవే, ఫర్ ద న్యూ స్టూడెంట్స్, హియర్ ఎప్పుడు వచ్చినా కూడా దేర్ రావాలి. ఆప్షన్స్లో దేర్ ఏడు ఉందో చూడండి ఫాస్ట్గా. అయిపోయిందిరా నా ఎలిమినేషన్ అయిపోయినట్టే. ఆప్షన్ ఏలో లేదు, ఆప్షన్ బిలో లేదు, సిలో లేదు, డీలో మాత్రం ఉంది. షీ సెడ్ దాట్ దే కుడ్ లీవ్ ద బుక్స్ దేర్. వాట్ అ లవ్లీ క్వశ్చన్. సెకండ్స్లో ఆన్సర్ చేయొచ్చు అనమాట. సో డి ఈజ్ ది ఆన్సర్. టెక్నిక్ తెలిసినోడేమో ఇంత ఫాస్ట్గా ఆన్సర్ చేస్తాడు, మిగతా వాళ్ళు ఏమో ఇంకా రాసుకుంటూ కూర్చుంటారు. షీ సెడ్ యూ క్యాన్ లీవ్ ద బుక్స్ హియర్ అంటే షీ సెడ్ రాయాలి, ఆ తర్వాత కంజంక్షన్ దాట్ రాయాలి. ఓకే, అన్నిట్లో ఉంది. ఆ తర్వాత యూ ప్లేస్లో మనం దే రాయాలి, కెన్ ప్లేస్లో కుడ్ రాయాలి. ఓకే, ఇదంతా రాస్తే ఎవడో నీకు అవార్డు ఇస్తాడా? ఇయ్యాడు కదా. సింపుల్గా షార్ట్ కట్, హియర్ ప్లేస్లో దేర్ వచ్చేది నీకు ఆన్సర్. సో స్మార్ట్గా మనం క్వశ్చన్స్ని ఏ సబ్జెక్ట్ అయినా కానీ ఒక ప్రొఫిషియన్సీ మనకుంటే మాత్రం ఎలాంటి క్వశ్చన్స్ అయినా మనం జస్ట్ సెకండ్స్లో ఆన్సర్ చేయొచ్చు. దట్ ఈస్ వాట్ ది ఎగ్జామినర్ ఈస్ ట్రయింగ్ టు చెక్. అదే చెక్ చేస్తాడు అనమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18, ద కమాండర్ సెట్ టు ద ఆర్మీ మార్చ్ ఫార్వర్డ్. ఇంకొక స్పీచ్ క్వశ్చన్ నెంబర్ 18 చెక్ చేయండి. వాట్ ఈస్ ది ఆన్సర్? ద కమాండర్ సెట్ టు ద ఆర్మీ మార్చ్ ఫార్వర్డ్. కమాండర్ ఒకవేళ సోల్జర్స్తో మార్చ్ ఫార్వర్డ్ అని చెప్పాడు అనుకో, అదేమవుతుంది? అది ఒక ఇంపరేటివ్ సెంటెన్స్ బై ద వే, మీకు ఒకవేళ అర్థం కావాలని చెప్తాను. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాం. అదేమవుతుంది? ఆర్డర్ అవుతుందా, రిక్వెస్ట్ అవుతుందా, కమాండా, అడ్వైజా, ఏమవుతుందో చూడండి ఒకసారి. స్టేట్మెంట్లో ఆస్కింగ్, అది నో. కమాండర్ ఏం చేస్తాడు? కమాండ్ లేకపోతే ఆర్డర్. చేయండి అంటే చేయాలంతే, ఆర్డర్. ఎస్ నో? సో ఆప్షన్ ఏ ఆస్కింగ్ కాదు. ఓకేనా. ఆప్షన్ సి రిక్వెస్ట్ అంట, అడుక్కుంటున్నాడా? నో, నాట్ కరెక్ట్. ద ఆర్మీ రిక్వెస్టెడ్ ద నో, నాట్ రిక్వెస్ట్. ఓకే, డైరెక్ట్గా ఒక్కటే ఒక వర్డ్, ఆర్డర్డ్ అనే వర్డ్ చూసి మీరు ఆన్సర్ చేయొచ్చు. దిస్ ఈస్ ద స్మార్టెస్ట్ వే.
మీకు క్విక్కెస్ట్ వేస్ చెప్తున్నాను అనమాట. క్వశ్చన్ నెంబర్ 18. సో ఆప్షన్ బి ఈజ్ యువర్ ఆన్సర్. లెట్ us మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 19. నౌ గాడ్ గివ్స్ అస్ హ్యాపీనెస్. నౌ దీని గురించి మనం మాట్లాడాలి. దీనికి మనం ఏం చేయాలి? ఎక్కడ ఇన్వర్టెడ్ కామర్స్ లేవు, నార్మల్ సెంటెన్స్ అంటే ఇక్కడ వాయిస్ క్వశ్చన్ వచ్చింది. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. గాడ్ గివ్స్ అస్ హ్యాపీనెస్. ఈ స్టేట్మెంట్లో ఒకసారి మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసి చూడండి. మీకు ఆబ్జెక్ట్స్ అనేవి 2 ఉన్నాయి. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ నెంబర్ 1, ఆబ్జెక్ట్ నెంబర్ 2. ఓకేనా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ 2 విధాలుగా రాయొచ్చు యాక్చువల్లీ. ఓకేనా? అది వీతో స్టార్ట్ చేసి రాయొచ్చు ఆర్ హ్యాపీనెస్తో స్టార్ట్ చేసి రాయొచ్చు. ఆప్షన్స్ అన్నింటిలో హ్యాపీనెస్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు హ్యాపీనెస్తోనే స్టార్ట్ చేయండి. ఓకేనా? ఎనీవే టెన్స్ ఏముందో చూడండి. గివ్స్ అంటే V1 అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఒకవేళ ఇవన్నీ అర్థం కావట్లేదంటే నువ్వు కొంచెం స్లోగా వినాలి అన్న. యూట్యూబ్లో మీరు ఆ స్పీడ్ని డిక్రీస్ చేసుకోండి. 1 కంటే బిలో వెళ్ళండి. 0.8, 0.7, 0.5 స్లోగా వినండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఒకవేళ మీకు ఇంకా స్లో అనిపిస్తే స్పీడ్ కూడా చేసుకోండి, మీ ఇష్టం. ఓకే. గాడ్ గివ్స్ అస్ హ్యాపీనెస్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉంది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి మనం ఏం చేస్తామంటే ఈజ్, యామ్, ఆర్ ప్లస్ V3 రాస్తాం. సో హ్యాపీనెస్ తర్వాత ఈజ్ రాయాలి. అది తీసుకున్నాండి. హ్యాపీనెస్ ఈజ్ గివెన్. కరెక్ట్. హ్యాపీనెస్ ఈజ్ గివెన్ బై గాడ్. ఇది కరెక్ట్ అనమాట. డైరెక్ట్గా ఆప్షన్ ఏ ఈజ్ యువర్ ఆన్సర్. బి ఎందుకు కాదు సార్? బీయింగ్ రాదు కాబట్టి షార్ట్ కట్ చూడండి. ఓకే. యూ కెన్ ఎలిమినేట్ ఆల్సో. బీయింగ్ అసలు రాదు, తీసేయచ్చు ఆప్షన్ బి. ఓకేనా? బీన్ రాదు ఎందుకంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో బీన్ వచ్చే ఛాన్స్ లేదు. పర్ఫెక్ట్ టెన్సెస్లో వస్తుంది, ఇది కంటిన్యూస్ టెన్సెస్లో వస్తుంది. సో రిమూవ్ ఎవ్రీథింగ్. ఓకే. విల్ బీ ఎందుకు వస్తుంది? ఫ్యూచర్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్లో ఉన్నాం. సో డైరెక్ట్గా ఆప్షన్ ఏ కెన్ బి టర్మ్డ్ యాజ్ ది ఆన్సర్. Let us move to the last question, the 20th question. I hope this space would suffice. Okay, question number 20. The laborers were digging a canal. By the way, guys, ఈ క్వశ్చన్స్కి వెళ్ళే ముందు దీనికి ఇంకొక ఆన్సర్ చెప్పండి సార్ అనే వాళ్ళకి చెప్తున్నాను చూడండి. హ్యాపీనెస్ ఈజ్ గివెన్ టు అస్ బై గాడ్ అని మనం చూసాం. ఓకేనా? అలా కాకుండా మనం ఇలా కూడా రాయొచ్చు. వీఆర్ గివెన్ హ్యాపీనెస్ బై గాడ్. అంటే దీంతో స్టార్ట్ చేస్తాం, అస్తో. ఓకేనా? వీఆర్ గివెన్ హ్యాపీనెస్ బై గాడ్. దిస్ ఈజ్ ఆల్సో ఫైన్. ఎనీవే కమింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్ నెంబర్ 20. ద లేబరర్స్ వర్ డిగ్గింగ్ అ కెనాల్. మళ్ళీ ప్యాసివ్ వాయిస్ చేయాలి. సో టెన్స్ ఐడెంటిఫై చేయండి. వర్ ప్లస్ ఐఎన్జీ, వర్స్ ఆర్ వర్ ప్లస్ డిగ్గింగ్. ఓకే. ఐఎన్జీ కనిపిస్తుంది కాబట్టి దిస్ ఇస్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్కి ప్యాసివ్ వాయిస్ రాయాలి. ఎనీవే కంటిన్యూస్ టెన్సెస్కి ప్యాసివ్ వాయిస్ ఎప్పుడు రాసినా కూడా ఒక కీ వర్డ్ని మీరు ఇంక్లూడ్ చేయాలి, బీయింగ్. అందుకే ఇక్కడ బీయింగ్ని తీసేసాం మనం. ఎనీవే ఇక్కడ బీయింగ్ కావాలి. ఓకేనా? సో ఆప్షన్స్లో బీయింగ్ ఎక్కడెక్కడ ఉంది? ఏలో ఉంది, సిలో ఉంది. సో బీ అండ్ డీని మనం డైరెక్ట్గా ఎలిమినేట్ చేయొచ్చు. బీ ఈజ్ నాట్ ది ఆన్సర్, డి ఈజ్ నాట్ ది ఆన్సర్. ఎనీవే వాట్ ఈస్ ది ఆన్సర్ నౌ? ఇప్పుడు ఏనా ఆన్సర్ లేకపోతే సీనా? డైరెక్ట్ చెప్పంటారు అన్న. ఏలో ఈజ్ బీయింగ్ ఉంది, ప్రెజెంట్ టెన్స్. ఈజ్ అంటే ప్రెజెంట్ టెన్స్, బట్ మనకి ఇక్కడ ఉన్నది ఏంది? పాస్ట్ టెన్స్. డైరెక్ట్ చెప్పండి, సి ఈజ్ ది ఆన్సర్. ఓవర్. ఓకేనా? అ కెనాల్ వాజ్ బీయింగ్ డగ్ బై ద లేబరర్స్. ఓకే. అండ్ దీంట్లో మీరు ఇంకొక నేర్చుకునే విషయం ఉంది. డిగ్ అనే వర్బ్కి పాస్ట్ టెన్స్ ఏమొస్తుంది? డిగ్, డగ్ అండ్ డగ్. ఓకే. దాని మీ డిగ్ అంటే తవ్వడం, బై ద వే. ఓకే. డిగ్ అంటే ఏంటి యాక్చువల్గా? తవ్వడం. ఓకే. డిగ్, డగ్, డిగ్గింగ్. ఓకే. సో సింపుల్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ ఆప్షన్ C. With this, we have come to the end of our grand test 3. I hope you have enjoyed this session. I hope this session was very helpful to all of you. If you like this video, I want you guys to give a thumbs up or like cheyandi and share these videos to maximum number of people, my dear. Okay na? Share and share. Okay, andarki help avali. Don't be selfish. I'll meet you in the next video with one more conceptual session like this. Thank you everyone. Take care.